పాలకొల్లులో నీళ్ల కోసం ఆందోళనకు దిగిన గాంధీనగర్ ప్రజలు. గాంధీనగర్లో నివాసం ఉంటున్న సుమారు 40 కుటుంబాలు పూలపల్లి పంచాయతీ వద్ద నిరసనకు దిగారు. సుమారు 2 నెలల నుండి సరిగ్గా నీరు ఇవ్వడం లేదని, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకున్న వారు లేరని, పసిపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, మాకు నీళ్లు అందించే వరకు ఇక్కడ నుండి కదిలేదు అని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీకి వారం నీళ్ళు రావాలి, గాంధీనగర్ నీళ్ళు రావాలి, నీళ్ళు రావాలి, నీళ్ళు రావాలి, నీళ్ళు వదలాలి, నీళ్ళు వదలాలి, ఎండే వదలాలి, ఎండే వదలాలి, ఎండే వదలాలి, ఎండే వదలాలి, నీళ్ళు వదలాలి, నీళ్ళు ఎండే వదలాలి, ఎండే వదలాలి. గాంధీనగర్ మాది కొమ్ములగూడెం 3వ వార్డు, పూలపల్లి 3వ వార్డు అండి. మాకు నీళ్ళు వచ్చి 20 రోజులు అయిపోయింది. ఆ 20 రోజుల్లో 2 సార్లు వచ్చింది. ఆఖరుగా మన 31వ తారీఖు నీళ్ళు వచ్చినాయండి. ఈ రోజు వరకు నీళ్ళు లేవు. మాకు కనీసం పంచాయతీ వాళ్ళు కనీసం నీళ్ళ ట్యాంక్ కూడా తెత్తలేదు. ఫోన్ చేసిన సమాధానం కూడా మంచిగా చెప్తలేదు. మాకు అదిగో నీళ్ళు వస్తున్నాయి, ఇదిగో నీళ్ళు వస్తున్నాయండి, నీళ్ళు వస్తలేదు. కనీసం సెక్రటరీ గారు కానీ ఎవరో కూడా మాకు అధికారులు ఎవరు నీళ్ళ ట్యాంక్ కూడా పంపలేదు. మా పిల్లలకు కూడా ఒళ్ళంతా స్కిన్ ఎలర్జీ వచ్చేసిందండి. మరి ఎలా అయితే మేము ఎలా చేయాలి అంటే మీరే చెప్పండి. ఉప్పు నీళ్ళు కూడా మాకు అందుబాటులో లేవు. అవి కూడా అక్కడ దూరం నుంచి మేము తెచ్చుకుంటున్నామండి. ఇంచుమించు మా ఊర్లో మా ఏరియాలో కొంతమంది ఉంటామండి. ఏరియాలో వాటర్ వెళ్తుందండి. కనీసం మాకు సవ్యంగా 1 గంట కూడా నీళ్ళు రావడం లేదండి. ట్యాంక్ నుంచి వెళ్తలేదండి. ఎప్పటి నుంచి మీకు ప్రాబ్లం ఉండేది? ఎప్పటి నుంచి ప్రాబ్లం? ఎప్పటి నుంచి అంటే అండి ఎప్పటి నుంచో ఉందండి. ఈ మధ్యకాలం బాగానే ఉందండి. ఒక 20 రోజుల నుంచి మటుకు 2 సార్లు వచ్చినాయండి. అదే 3 రోజులు 2 రోజులు అన్నారు, 4 రోజులు వరద వాటర్ ఇచ్చారు.